అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ చికెన్ షేర్వా. ఇది చపాతీలోకి, పరోటాలోకి, పుల్కాలోకి, అలానే బిర్యానీలోకి, దేనిలోకైనా సూపర్ టేస్టీగా అనిపించే విధంగా ఈ చికెన్ షేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు నేర్చేసుకుందాం. చికెన్ పీస్ అనేది సూపర్ సాఫ్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలానే 100 గ్రామ్స్ పచ్చి కొబ్బరి, 3 పచ్చిమిర్చి, అలానే 2 స్పూన్స్ ధనియాలు, 12 జీడిపప్పులు, అలానే 5 ఎండుమిర్చిని వేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఎలాంటి పలుకులు లేకుండా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటో, ఒక ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దీనిలోకి మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు షాహీ జీరాని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని బాగా టమాటో స్మాష్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 స్పూన్ చిల్లీ పౌడరు, అలానే 1/2 స్పూను పసుపు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్ చేసుకున్న పేస్ట్ అంతా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది ఈ గ్రేవీలోకి మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఒక 2 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా గ్రైండర్లో వేసుకున్న జార్లోనే వాటర్ పోసుకొని 1 గ్లాస్ వరకు ఆ వాటర్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక్కసారి కలిపేసుకుందాం. గ్రేవీ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఈ టైంలో దీనిలో 3/4 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అలానే కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకొని మరలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా అంచులకు వచ్చేసింది. అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే, మంచిగా ఉడికింది. ఈ టైంలో మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షేర్వా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. చూశారు కదా, చికెన్ షేర్వా అనేది ఎంతో సింపుల్ ప్రాసెస్లో చాలా క్విక్గా అయిపోయే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అంతే, చాలా సింపుల్ అండి. ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది.